హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫుడ్ లవర్స్. యాక్చువల్గా మాదైతే టచ్ ఛానల్ కాదండి, ఫుడ్ ఛానల్. కానీ ఏంటంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఆ ఛానల్లో బయటకు వెళ్ళేటప్పుడు మైక్రోఫోన్ అవసరం వచ్చేది. చాలామంది నేను సజెషన్ అడిగానండి. భారీ బడ్జెట్లో ఉన్నాయి మైక్రోఫోన్స్ అన్నీ కూడా. అయితే మంది కొత్త ఛానల్ కాబట్టి మినిమం బడ్జెట్ తోటి మైక్రోఫోన్ ఏదైనా పర్చేజ్ చేద్దామని చెప్పేసి నెట్లో కూడా బాగా సెర్చ్ చేసామండి. నెట్లో సెర్చ్ చేయగా చాలామంది సజెషన్ తీసుకోగా బడ్జెట్లో మైక్రోఫోన్ అంటే అందరూ కూడా ఇది ప్రిఫర్ చేశారండి. K8 వైర్లెస్ మైక్రోఫోన్ అండి. చాలా లీస్ట్ ప్రైస్లో వస్తుంది. 2024లో కూడా ఇది లీస్ట్ ప్రైస్లో వస్తుంది. దీని ప్రైస్ మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఇది కొంత వాడామండి. మళ్ళీ ఈ రివ్యూ అన్బాక్సింగ్ వీడియో కోసం మళ్ళీ మీకు బాక్సెస్ మళ్ళీ చెప్తున్నాను. ఈ బాక్స్ ఏంటి, ఈ బాక్స్లో ఏటేటి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఎలాగా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు వీడియోలో వివరిస్తాను. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, K8 వైర్లెస్ మైక్రోఫోన్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంది. దీని మీద సింబల్స్ చూసారా? ప్లగ్ అండ్ ప్లే. దాదాపు 20 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్లో మనకు మైక్రోఫోన్ పనిచేస్తుందని చెప్పి ఇచ్చారు. తర్వాత ప్రాక్టీస్ రెడీ, రకరకాల సింబల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. క్లియర్ సెంబర్ ఒకటి, హైలీ సేమ్ లైన్ ఒకటి, వైడ్లీ కంపాటబుల్ అని ఇచ్చారండి. మనకి ఇవన్నీ కూడా అంతగా అక్కర్లేదు, ఎందుకంటే చాలా సింపుల్ అయిన ఇది మైక్రోఫోన్ అండి. ఇది చాలా ఈజీగా మనకి అసెంబ్లీ కూడా అవుతుంది. చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు కూడా. దీనికోసం ప్రత్యేకంగా ఏ యాప్స్ కూడా అక్కర్లేదండి. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని ఫ్రంట్ సైడ్ అయితే లైవ్ షోకి కూడా వాడచ్చని చెప్పారండి. చూసారా? లైవ్ షోకి, ఇంటర్వ్యూస్కి, వ్లాగ్ షార్ట్ వీడియోస్కి కూడా అని చెప్పి ఇచ్చారు. బాక్స్ తర్వాత దీని బ్యాక్ సైడ్ చూసారా? ఫర్ ఐఫోన్, ఫర్ టైప్ సి రెండింటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. దాని తగ్గ కేబుల్స్ కూడా ఇస్తారు. దీని మీద మనకి ఉన్న ఇమేజెస్ తోటి మనం చెప్పచ్చు. ఓన్లీ మైక్రోఫోన్ ఒకటి వస్తున్నారు, తర్వాత ట్రాన్స్మిటర్ ఒకటి ఇస్తున్నారు. దీన్ని బట్టి మనం చూద్దామండి, అన్బాక్సింగ్ చేద్దాం. అయితే మన బాక్స్లో ఏటేటి ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి ఈ బాక్స్లో అయితే మైక్రోఫోన్ ఒకటి ఇచ్చారండి. తర్వాత ట్రాన్స్మిటర్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఐఫోన్ యూజర్స్కి అయితే దీని ద్వారా కనెక్ట్ చేయాలి. చాలా ఈజీగా కూడా కనెక్ట్ అవుతుంది. తర్వాత ఈ బాక్స్ అయితే ఇచ్చారండి. కేబుల్ అనుకుంటాను ఇది. ఛార్జింగ్ కేబుల్. మనకైతే బాక్స్లో అయితే ఈ 4 ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఛార్జింగ్ కేబుల్, తర్వాత ఇది ఐఫోన్ పర్పస్కి కేబుల్, ఇది ఐఫోన్ ప్లగ్ఇన్కి, ట్రాన్స్మిటర్, మైక్రోఫోన్. ఇది ఫోన్కి కనెక్ట్ చేసి ఐఫోన్కి అయితే ఇది కనెక్ట్ చేయాలండి. కనెక్ట్ చేసి దాని ద్వారా మనం మైక్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మన దగ్గర ఉన్న ఫోన్కి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది శాంపుల్ కోసం చూపిస్తున్నాను అండి.
ఎలా కనెక్ట్ చేయొచ్చు ఏంటనేది, ఏ విధంగా పేర్ అవుతుంది అనేది. ఐఫోన్స్ పర్పస్కి అయితే కంపల్సరీ మనం ఈ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది అదే ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే డైరెక్ట్గా ఈ కేబులే కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ టైప్ సి కాబట్టి ఇది మనం ఐఫోన్ లైట్నింగ్ కేబుల్ ఇది కనెక్ట్ చేసి ఇలా కనెక్ట్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. కనెక్టింగ్ కూడా అంతే అండి. యాక్చువల్గా మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇది మైక్రోఫోన్ ఉంది. చూసారా, చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చండి. ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకుంటే, ఐఫోన్ కాకుండా మీ దగ్గర ఆండ్రాయిడ్ అయితే డైరెక్ట్గా ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీద ఐఫోన్ కాబట్టి పాత ఐఫోన్ మీద మీకు చూపిస్తున్నాను వీడియో. కానీ మన దగ్గర వేరే మొబైల్ ఉంది. ఇదండి సిస్టమేటిక్. ఈ విధంగా మనము ఈ K8 వైర్లెస్ బ్లూటూత్ని, అదే మైక్రోఫోన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఇది మనకి షర్ట్కి క్లిప్పింగ్ అండి. ఇదేనండి మైక్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇది ఇచ్చారండి. అంటే ఎక్కువ డిస్టర్బెన్స్, వాయిస్లో డిస్టర్బెన్స్ రాకుండా ఇది పెడతారు. ఇది ఇచ్చారు. ఇది పవర్ బటన్ కాదులేండి, జస్ట్ ఇదైతే యూఎస్బి కనెక్టర్ అండి. ఇది ఛార్జింగ్ కోసం. ఇదైతే పవర్ బటన్ అండి. దీనికి పవర్ బటన్ ఇస్తారు. తర్వాత మన లైటింగ్ కనెక్టర్కి కూడా ఎటువంటి యూఎస్బి కనెక్షన్స్ ఏమి ఉండవు. దీనికైతే ఎటువంటి ఛార్జింగ్ కనెక్టర్ కూడా అక్కర్లేదండి. ఈ ట్రాన్స్మిటర్కి అయితే ఇది డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి దీనికి ఛార్జింగ్ అక్కర్లేదు. ఈ ట్రాన్స్మిటర్కి, మైక్రోఫోన్కి అయితే మాత్రం కంపల్సరీ ఛార్జింగ్ పెట్టాలి. ఈ ఛార్జింగ్ కేబుల్ని యూజ్ చేసి, మీ దగ్గర ఛార్జింగ్ కేబుల్ ఉన్నా పర్వాలేదు, లేదనంటే దీంతో కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి. ఓకే అండి, దీని ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకుని మనం యూజ్ చేసుకోలేమండి. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో మనం మీకు చూపిస్తాను. మీకు పవర్ బటన్ అయితే ఒకసారి ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇండికేటర్ మీకు ఎలాగ కనెక్ట్ అవుతుందో. చూసారా, పవర్ ఆన్ అయింది. చూసారా, ఇది ఆఫ్ చేశానండి, మళ్ళీ ఆన్ చేశాను, పవర్ వచ్చింది. ఇప్పుడైతే ఆటోమేటిక్గా పేర్ అయిపోయిందండి. ఈ మైక్ ఎలా పనిచేస్తుందో, దీని క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి అవుట్డోర్లో కూడా మనం ట్రై చేద్దామండి. ఎన్ని మీటర్స్ వరకు, ఎంత డిస్టెన్స్ వరకు మనకి పనిచేస్తుందో కూడా మీకు చెప్తాను. చూసారా, పవర్ ఇండికేటర్ ఆన్ అయిపోయింది, అంటే ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. మైక్ లాంగ్ డిస్టెన్స్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. అసెంబ్లీ చేయాలి. కనెక్ట్ అయింది. గ్రీన్ కలర్ లైట్, అంటే ఆల్రెడీ సింక్ అయిపోయింది మొబైల్ తోటి. దీనికి పర్టికులర్గా ఏ యాప్స్ కూడా అక్కర్లేదు, వైర్లెస్ మైక్ కాబట్టి యాప్స్ అక్కర్లేదు, సాఫ్ట్వేర్స్ కూడా అక్కర్లేదు. మనం ట్రాన్స్మిటర్ ఎప్పుడైతే మొబైల్కి కనెక్ట్ చేసామో అప్పుడే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా మైక్ మనం ఇలాగా బటన్ పెట్టుకొని మన వీడియో లాగ్స్ కానీ, మనకు కావాల్సిన వీడియోస్ కానీ, బయటకు అవుట్డోర్లో వెళ్ళేటప్పుడు కానీ ఎటువంటి వీడియోస్ అయినా మనం షూట్ చేసుకోవచ్చు. వాయిస్ అయితే బడ్జెట్ మైక్ కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది. బడ్జెట్లో కొత్తగా యూట్యూబ్ వీడియోస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి ఈ మైక్ మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా కాబట్టి ఇలాంటి మైక్ దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత వేరే కొత్త మైక్స్ కొనుక్కున్నా మనకు బాగుంటుంది. ఓకేనా. అయితే మన మైక్ ఇప్పుడు K8
వైర్లెస్ మైక్ మనం లాంగ్ డిస్టెన్స్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవడానికి ఇప్పుడు చేస్తున్నాం వీడియో ఇది. వీడియోలో అయితే ఒకసారి మైక్ టెస్టింగ్ కూడా ఎంత లాంగ్ అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మేము వచ్చిన ఏరియా ఇది క్వార్టర్స్ టైప్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సైలెన్స్గా ఉంటుంది, ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు. ఈ లైన్లో ఇప్పుడు మనం మన మైక్ టెస్టింగ్ చేద్దాం లాంగ్ డిస్టెన్స్. యాక్చువల్గా వాళ్ళు బాక్స్లో ఇచ్చింది అయితే 20 మీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా మనకి మైక్ కట్ అవ్వకుండా వాయిస్ రిసీవ్ చేసుకుంటుందని చెప్పారు. మనం ఒకసారి కూడా వస్తే దాన్ని ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, 20 మీటర్స్ చెప్పారు. 20 మీటర్స్ ఛాలెంజ్ అనమాట ఇది. ఎంతవరకు డిస్టెన్స్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వినిపిస్తుంది కదా మన వాయిస్. యాక్చువల్గా మాది సతీష్ ఫుడ్ లవర్స్ టెక్ ఛానల్ కాదు, అయినా సరే మైక్ గురించి ఇప్పుడు అన్బాక్సింగ్ కోసం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. మైక్ మాకైతే బాగా యూజ్ అవుతుంది. బయటకు వెళ్ళి వీడియోస్ మనం షూట్ చేసేటప్పుడు డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకోవడానికి, మళ్ళీ తర్వాత వాయిస్ ఎక్స్ట్రాగా చేయడానికి కాకుండా. ఇష్టమేనా? అయితే హర్ష సాయి గురించి హర్ష సాయి ఛానల్ ని సబ్స్క్రైబర్ చేసుకోండి. హర్ష సాయి ఇంకెవరికి ఇష్టమో ఆల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే ఇంకా 655 సబ్స్క్రైబర్ తోనే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా. అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మైక్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూసారు కదా. మీకు మైక్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో దాన్ని బట్టి మీరు రీసెర్చ్ చేసుకోండి. మనకి ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో మంచి ప్రైస్కి వస్తుంది. ఇది ఆఫ్లైన్లో మంచి ప్రైస్కి వస్తుంది. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఆఫ్లైన్లో కూడా పర్చేజ్ చేయండి. ఆన్లైన్లో ఇంకా మీకు రీజనబుల్ కూడా వస్తుంది. ప్రైస్ అయితే వేరే రీజనబుల్. మీకు వీడియో లాస్ట్లో కూడా మీకు చెప్తాను రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి. ఓకేనా? ఇది మొత్తం ఇవన్నీ ఓకేనా? ఇది మా క్వార్టర్స్ అండి. ఎవ్రీడే వాకింగ్కి కూడా వస్తాం ఇక్కడికి. ఎవ్రీడే కూడా, ప్రతిరోజు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదంతా కూడా ప్లేస్. మార్నింగ్ తొందరగా వస్తే మాత్రం బ్రీతింగ్ అది బాగుంటుంది వాకింగ్ కూడా. మొత్తం అన్ని చుట్టూరా చెట్లు ఉంటుంది. ఈ మిడిల్లో చూపించు ఇది మొత్తం వీడియో అంతా కూడా. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తామండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సరే, ఇటేపు కూడా, ఇటేపు ఒకటి అటేపు ఒకటి, రెండు కూడా. అది కూడా డ్యామ్ గురించి. ఆ డ్యామ్ మనకు సంబంధం లేదమ్మా, ఓకేనా ఫ్రెండ్స్? అయితే సరే, నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా ఇది డైరెక్ట్ ఫోన్ ద్వారా వస్తుంది వాయిస్. ఇప్పుడు మైక్ కూడా యాడ్ చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తోటి నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు అవుతుందో మీకు ఒకసారి మీకు తెలుస్తుంది. వాయిస్లో నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా. డైరెక్ట్ మైక్ తోటి వాయిస్ ఒకలా ఉంది, ఇప్పుడు మైక్ తోటి వాయిస్ క్యాన్సిలేషన్ ఒకలా ఉంది. మీరే చూడండి వేరియేషన్ ఏంటనేది మీకే తెలుస్తుంది. ఇందాక క్వార్టర్స్ లోపల మాట్లాడేటప్పుడు వాయిస్ ఎలా వచ్చింది, ఇప్పుడు వాయిస్ ఎలా వచ్చింది, మీరే కూడా ఒకసారి టెస్ట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మైక్ అన్బాక్సింగ్. మైక్ అవుట్డోర్లో ఎలా పనిచేస్తుంది, ఇండోర్లో ఎలా పనిచేస్తుంది, తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మీకు చూపించాను వీడియో ద్వారా. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఈ మైక్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. స్టార్టింగ్ పర్సన్స్ మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. అది కూడా మనకి ప్రైస్ కూడా లో ప్రైస్లో కూడా వస్తుంది. అలాగని దీని గురించి పర్టికులర్గా ప్రమోషన్ కాదండి, నేను యూజ్ చేశాను కాబట్టి దీని యూస్ఫుల్ ఎంత బాగుందని చెప్పేసి దాన్ని బట్టి మీకు రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో నేను చేయడం జరిగింది. అయితే పెద్ద మైక్ వైర్లెస్ మైక్తో పోలిస్తే పర్వాలేదండి. ఈ మినిమం కాస్ట్లో దీని ప్రైస్ మనకి ఇండోర్లో అయితే, యాక్చువల్గా ఆఫ్లైన్లో అయితే మనకి 400 రూపీస్కి వస్తుందండి. మాకైతే వైజాగ్లో డాబా గార్డెన్స్లో చాలా రకాల షాపులు ఉంటాయండి. ఆ షాప్లో మనకి పర్చేజ్ చేసాము. ఇదైతే 400 నుంచి కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. అయితే మైక్ కొన్ని మంది చాలా సార్లు నేను అందరిని కూడా అడిగాను. చాలా మంది రీజనబుల్ ప్రైస్కి ఉందంటే ఇదే సజెస్ట్ చేశారు. నేను నెట్లో కూడా సెర్చ్ చేశాను. నెట్లో సెర్చ్ చేసిన తర్వాత నేను ఈ మైక్ నేను పర్చేజ్ చేశాను. మైక్ అయితే వాడాను 2-3 రోజులు, 2-3 డేస్ వాడాను. 2-3 డేస్ వాడకంలో నాకు చాలా బాగా అనిపించింది.
నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పర్వాలేదు. పెద్ద మైకులకు వచ్చినంత నాయిస్ క్యాన్సిల్ కాకపోయినా మినిమం మనం చిన్న చిన్న వీడియోస్ చేసుకోవడానికి, చిన్న చిన్న వ్లాగ్స్, తర్వాత చిన్న ఇంటర్వ్యూస్ ఏదైనా మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఈ మైక్ చాలా యూజ్ అవుతుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, చిన్న చిన్న అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మాత్రం ఈ మైక్ సరిపోతుంది. మీకు ఆఫ్లైన్లో అయితే డైరెక్ట్గా మనకి ఐటమ్ టచ్ చేసి మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అలా కాదు. ఆన్లైన్లో మనకి ఐటమ్ వచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా డిఫాల్ట్ ఉన్న ఫాల్ట్స్ ఉన్నా మనం కూడా మళ్ళీ చేయాలన్నా చాలా తలనొప్పది. కాబట్టి మ్యాక్సిమం మనకి బై హ్యాండ్ ఏ ఐటమ్ అయినా, ఇదేనా కాదు, ఏ ఐటమ్ అయినా మనం బై హ్యాండ్ కొనుక్కునేట్టు చూడండి. కొద్దిగా ఎక్స్ట్రా కాస్ట్ అయినా ఆన్లైన్లో కూడా ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను. మీకు ఆన్లైన్లో ఎంత వస్తుంది, ఆన్లైన్లో ఏంటి, దాని మొత్తాన్ని కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఈ K8 వైర్లెస్ మైక్రోఫోన్ అయితే చిన్న యూట్యూబర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా బాగుంది కూడా, వాయిస్ కూడా చాలా బాగుంది. ఎవరైతే డైరెక్ట్ వీడియోస్ మళ్ళీ ఆడియో డబ్బింగ్ కాకుండా డైరెక్ట్ వాయిస్ ఇద్దామని అనుకుంటారు వీడియోస్కి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చిన్న చిన్న వీడియోస్ చేసుకోవడానికి. మాది యాక్చువల్గా ఫుడ్ లాగ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మేము అప్పుడప్పుడు వాయిస్ ఇచ్చుకున్న డైరెక్ట్గా దీంతో కూడా మేము డైరెక్ట్గా వాయిస్ కూడా ఇస్తున్నాము. వాయిస్ అయితే మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. తర్వాత మనం ఈ వైర్లెస్ మైక్రోఫోన్ మనం యూజ్ చేసేటప్పుడు మొబైల్కి కనెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి యాప్స్ కూడా అక్కర్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత చాలా ఈజీ మెథడ్ అండి, ఈజీ ఇన్స్టాలేషన్. మనకి బ్లూటూత్ కూడా ఆన్ చేయక్కర్లేదు. మన ట్రాన్స్మిటర్ మొబైల్కి కనెక్ట్ చేసుకొని మనకి మైక్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి రెండు కూడా సింక్ అయిపోతాయి, రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అయితే మా ఛానల్లో ఏదైతే కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే, లేదంటే ఫుడ్ బ్లాగ్స్ ఏదైనా చేసిన ప్రతిసారి కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. కొత్తగా పెట్టుకోండి ఛానల్. పెద్ద ఛానల్స్ అయితే మీరు అలాగే సబ్స్క్రైబ్ చేస్తారు. మాలాంటి ఛానల్స్ కూడా మీరు రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ టు మై సతీష్ ఫుడ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కొత్త ఐటమ్స్ ఏమైనా ఉన్నా, లేదంటే ఏమైనా కొత్త ఐటమ్స్ పర్చేస్ చేసినా, ఈ వీటికైనా సరే ప్రతిదానికి వీడియో పెడతాను. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ బట్టి కూడా మాకు వీడియోస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.